హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రైస్. టమాటో రైస్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా సింపుల్గా కూడా ఉంటుంది. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టమాటో రైస్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక 4 టమాటాలను కట్ చేసి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చీలను, ఒక 2 పచ్చిమిర్చీలను మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత టమాటో పేస్ట్ యొక్క టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. టమాటో పేస్ట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 2 బగారా ఆకులు, అన్నీ కలిపిన మసాలాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మసాలాలు వేగాక ఒక చిన్న ఉల్లిగడ్డను కట్ చేసి వేసుకోవాలి. 2 లేదా 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను, కరివేపాకును వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. టమాటో పేస్ట్ని 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, టొమాటో రైస్ని స్పైసీగా తినాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మనం పొడిగా చేసుకొని పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన టమాటో రైస్ రెడీ.